ప్రైజ్ లార్డ్ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి నిత్య సత్యం ఏంటంటే, ఆదివారపు ఆరాధనలో అంటే మందిరంలో ఆదివారపు ఆరాధనలో ఒకవేళ ఉదయం 10 గంటలకు ఆరాధన అంటే 10:15, 10:30, 11 గంటలు, 12 అయిపోయినప్పటికీ కూడా వెళ్తున్నటువంటి భక్తులున్నారు. మరి అలాంటి భక్తుల కోసమే దేవుడు ఈరోజు ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాడు. అంటే ఇప్పుడు నేనున్నాననుకోండి, ఎవరికైనా ఒక ₹1,00,000 అప్పు నేను ఇచ్చినా, తీసుకున్నా, అక్కడ ఒక ప్రశంసరీ నోటు లేదా వేరే పేపర్స్ మీద రాసేటప్పుడు మొదటిగా ఏం రాస్తారు, నేను తీసుకుంటున్నటువంటి వ్యక్తిని కనుక నా పేరు రాసిన తర్వాత సన్ ఆఫ్ అని రాస్తారు. సన్ ఆఫ్ అంటే నా పేరు రాసి పక్కన తండ్రి పేరు సన్ ఆఫ్, ఒకవేళ బ్రతుకుంటే మా తండ్రి పేరు రాస్తారు, ఒకవేళ చనిపోతే ఏమని రాస్తారు అక్కడ. ఇప్పుడు నేను తీసుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకుంటున్నాను కనుక నా పేరు రాసి సన్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా సన్ ఆఫ్ రాస్తారు. అక్కడ సన్ ఆఫ్ ఒకవేళ మా నాన్న బ్రతుకున్నట్లయితే డైరెక్ట్గా మా నాన్న పేరు రాస్తారు. ఒకవేళ మా నాన్న మరణించి ఉన్నట్లయితే ఏమని రాస్తారు అక్కడ, లేటు అని రాస్తారు కదా. సన్ ఆఫ్ లేటు పలానా వ్యక్తి కుమారుడు లేటు అని రాస్తారు కదా. అలాగే చూడండి, లేటు అనే పదం భౌతికంగా దేనికి ఇక్కడ మనకి సాదృశ్యం, లేటు అంటే మరణించిన వ్యక్తి కనుక లేటు అని రాస్తున్నాం. మరణించిన వ్యక్తి అయితే అక్కడ ఏ పేపర్లో రాయాల్సి వచ్చినా ఆ వ్యక్తి ఒకవేళ మరణించినట్లయితే లేటు అని రాస్తాం కదా. అలాగే మందిరానికి కూడా ఆదివారపు ఆరాధనలో మందిర సమయానికన్నా 1:30, 2 గంటలు కూడా అయిపోయినప్పటికి కూడా మందిరాలకు వెళ్తున్నటువంటి వ్యక్తులతో ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, లేటు అంటే ఏంటి అర్థం ఇక్కడ, మరణించినటువంటి వ్యక్తి అనే అది అర్థం కదా. సో మరి మందిరానికి మనం లేటుగా వెళ్తే అర్థం ఏంటి, చచ్చిపోయి వెళ్తున్నాం అన్నమాట మందిరానికి. అంటే సజీవంగా వెళ్ళట్లేదు, మరణించి వెళ్తున్నాం. అంటే లేటుగా మనం మందిరానికి వెళ్తున్నాం అంటే మరణించి వెళ్తున్నాం. అంటే హడావిడి ఇప్పుడు మందిర టైం మించి దాటి వచ్చారంటే వాళ్ళు ఆశ అనేది లేనట్టే. ఎందుకంటే సిద్ధపాటు అనేది లేనట్టే. ఎప్పుడైతే సంపూర్ణంగా ఆదివారపు ఆరాధన ఒకవేళ ఉదయం 10 గంటలైతే కరెక్ట్గా 10 అయ్యేసరికి మన వ్యక్తిగత జీవితంలో ఏవేవి పనులు ఉన్నాయో అవన్నీ కూడా ముగించుకొని 10 కన్నా ముందే సిద్ధపాటు కలిగి మందిరం ముందు ఉండేవారుగా మనం ఉండాలి. కనుక లేటు అనే పదము దేనికి సాదృశ్యం, మన భౌతిక సంబంధమైన జీవితంలో మరణించినటువంటి వ్యక్తి కనుక లేటుగా మనం మందిరానికి వెళ్ళినట్లయితే, చచ్చిపోయి వెళ్ళినట్లయితే అక్కడ ఎంతసేపు ఆరాధన అయినా, పాటలు పాడినా, వాక్యం విన్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే క్రియ లేని విశ్వాసము మృతము.